హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో సిఎస్ఆర్ యూజీసీ నెట్ క్వశ్చన్స్ ఓకే వెక్టర్ అనాలిసిస్ నుంచి మనకి సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్లు వచ్చాయి దానికి సంబంధించి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏ బార్ బి బార్ టూ వెక్టర్స్ ఇన్ 3-dimensional వెక్టర్స్. ఓకే సో అయితే దెన్ ది కాంపోనెంట్ ఆఫ్ బి బార్, సపోజ్ ఇక్కడ ఏ బార్ ఇలా తీసుకున్నాను, అలాగే బి బార్ ఈ విధంగా తీసుకున్నాను, అలాగే వీటి మధ్యలో యాంగిల్ థీటా అని తీసుకున్నాం. అప్పుడు బి బార్ యొక్క కాంపోనెంట్స్ ఏమవుతాయంటే దిస్ ఈస్ థీటా, సో బి కాస్ థీటా, అలాగే దిస్ ఈస్ బి సైన్ థీటా అవుతుంది. ఓకే సో ఇప్పుడు ది కాంపోనెంట్ ఆఫ్ బి దట్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ఏ బార్. ఏ బార్కి పెర్పెండిక్యులర్గా ఉండే కాంపోనెంట్ ఏంటి ఇక్కడ? బి సైన్ థీటా. ఓకే సో సపోజ్ ఈ డైరెక్షన్ వెర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్ కే క్యాప్ అనుకుందాం. అప్పుడు బి సైన్ థీటా కే క్యాప్ అవుతుంది. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఈ బి సైన్ థీటా కే క్యాప్కి ఏది ఈక్వేట్ అవుతుందో మనం ఇప్పుడు చెక్ చేయాలి. అందుకోసం ఫస్ట్ థింగ్ ఏ క్రాస్ బి తీసుకుందాం. అయితే ఇక్కడ ఏ క్రాస్ బి ఏమవుతుందంటే ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్. ఓకే సో ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్. ఇక్కడ ఎన్ క్యాప్ అనేది ఈ ప్లేన్కి నార్మల్గా ఉంటుంది. నార్మల్ అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్ నార్మల్ అవుట్వర్డ్. సో ఈ డైరెక్షన్ ఎన్ క్యాప్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ బి క్రాస్ కనిపిస్తుంది, లేదంటే ఇక్కడ ఏ క్రాస్ కనిపిస్తుంది, ఫస్ట్ ఆప్షన్. సో ఏ క్రాస్ తీసుకుందాం, ఏ క్రాస్ బి తీసుకుందాం. సో దీని నుంచి ఏమవుతుంది, ఏ క్రాస్ ఏబి సైన్ థీటా ఎన్ క్యాప్. సో దీని నుంచి ఏ స్క్వేర్ బి సైన్ థీటా. ఓకే సపోజ్ ఈ డైరెక్షన్ని నేను ఐ క్యాప్ అనుకుందాం. ఓకే ఐ క్యాప్ అనుకుందాం, అంటే ఇక్కడ ఐ క్యాప్ క్రాస్ ఎన్ క్యాప్. ఇప్పుడు ఐ క్యాప్ క్రాస్ ఎన్ క్యాప్ అంటే ఐ నుంచి ఎన్ క్యాప్ వైపు ఇలా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రిజల్టెంట్ వెక్టర్ మనకు డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తుంది, కే క్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే తీసుకున్నారు, ఎక్స్ క్యాప్ వై క్యాప్ జెడ్ క్యాప్. ఓకే ఎక్స్ క్యాప్ క్రాస్ వై క్యాప్ అంటే జెడ్ క్యాప్ వస్తుంది. ఇప్పుడు ఎన్ క్రాస్ క్యాప్ ఐ క్యాప్ అంటే కే క్యాప్ వస్తుంది. మరి ఐ క్రాస్ క్యాప్ ఎన్ క్యాప్ అంటే నెగిటివ్ కే క్యాప్ వస్తుంది. ఓకే డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. సో దీని నుంచి మైనస్ ఏ స్క్వేర్ బి సైన్ థీటా కే క్యాప్ వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బి సైన్ థీటా ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ బి బార్ విచ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ఏ బార్. అంటే బి సైన్ థీటా కే క్యాప్ కావాలి. ఓకే సో దీని నుంచి బి సైన్ థీటా కే క్యాప్ ఏమవుతుందంటే ఏ క్రాస్ బి బై మైనస్ ఏ స్క్వేర్. అయితే ఇక్కడ ఆప్షన్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ క్రాస్ బి ప్లేస్లో బి క్రాస్ ఏ ఉంది. సో ఈ మైనస్ దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు ఏ క్రాస్ బి క్రాస్ ఏ బై ఏ స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు బి సైన్ థీటా కే క్యాప్. బి సైన్ థీటా కే క్యాప్ అంటే it is the component of B which is perpendicular to A bar. So the option A is the correct one. Next question చూద్దాం. The equation of the plane that is tangent to the surface xyz equal to 8 at this point. Okay సో ఇక్కడ ఒక సర్ఫేస్ ఇచ్చారు. ఈ సర్ఫేస్ ఏంటంటే xyz minus 8 equal to 0. ఈ సర్ఫేస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేన్ తీసుకున్నాను. ఈ ప్లేన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ 1, 2, 4 ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి. టాంజెంట్ ప్లేన్. ఓకే ఒక సర్ఫేస్ అయితే మనకు టాంజెంట్ ప్లేన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్ఫేస్ తీసుకున్నాను, ఇక్కడ టాంజెంట్ ప్లేన్ వస్తుంది. ఓకే సో ఇక్కడ టాంజెంట్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఈ పాయింట్ దగ్గర మనకు నార్మల్ లైన్ అనేది వస్తుంది,
ఆ నార్మల్ లైన్ ఏంటి del phi. ఇప్పుడు del phi ఫైండ్ అవుట్ చేద్దాం. గ్రేడియంట్ ఆఫ్ phi. గ్రేడియంట్ ఆఫ్ phi ఫైండ్ అవుట్ చేస్తే మనకు yz x cap ప్లస్ xz y cap ప్లస్ xy z cap వస్తుంది. అయితే at 1, 2, 4 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు n బార్ అనుకుందాం. ఈ వెక్టార్ని n బార్ అనుకుందాం at this point. సో n బార్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు 2 z ఈక్వల్ టు 4 అంటే 8x cap ప్లస్ x ఈక్వల్ టు 1 z ఈక్వల్ టు 4 అంటే 4y cap ప్లస్ x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 2 అంటే 2z cap. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ వెక్టర్. అయితే ఈ టాంజెంట్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు జనరల్ ఫార్ములా ఏంటంటే టాంజెంట్ ప్లేన్ టు ఎ సర్ఫేస్ జనరల్ ఫార్ములా ఏంటంటే r bar minus r naught bar dot n bar is equal to 0. Okay, this is the tangent plane to the surface. So ఇక్కడ r bar ఏంటి x cap plus y cap plus z cap. అలాగే r naught bar ఏంటంటే x cap plus 2y cap plus 4z cap. 1, 2, 4 అదే పాయింట్. ఓకే, సో దీని నుంచి x minus 1 x cap plus y minus 2 y cap plus z minus 4 z cap. ఓకే, డాట్ n cap ఏంటి 8x cap plus 4y cap plus 2z cap. This is equals to 0. సో దీని నుంచి x minus 1 into 8 అంటే 8x minus 8 అలాగే y minus 2 into 4 అంటే 4y minus 8 z minus 4 into 2 అంటే 2z minus 8 equal to 0. సో దీని నుంచి మనకు అన్నిటి నుంచి 2 కామన్ తీస్తే 4x plus 2y plus z minus 8 plus 8 plus 8 plus 8 24/2 అంటే 12 equal to 0. సో ఇక్కడ ఆప్షన్స్ కంపేర్ చేస్తే ఆప్షన్ బి is the correct one. So this is the equation of the plane, equation of the tangent plane to a surface. Okay, so next question వచ్చి a vector perpendicular to any vector that lies on the plane defined by this. ఓకే, సో ఇక్కడ ఒక ప్లేన్ ఇచ్చారు, ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఈ ప్లేన్ కి మనం నార్మల్ తీసుకుంటే ఆ నార్మల్ అనేది ఈ ప్లేన్ కి నార్మల్ పర్పెండిక్యులర్ గా ఉంటుందని తెలుసు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫై అనే ప్లేన్ తీసుకుంటే సర్ఫేస్ తీసుకుంటే డెల్ ఫై అనేది ఏంటి ఆ నార్మల్ అవుతుంది విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఓకే, సో ఇక్కడ ఫై ఈక్వల్ టు ఏంటి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఫై ఈక్వల్ టు 0. సో దీని నుంచి డెల్ ఫై ఏమవుతుందంటే డో ఫై బై డో ఎక్స్ ఎక్స్ క్యాప్ ప్లస్ డో ఫై బై డో వై వై క్యాప్ ప్లస్ డో ఫై బై డో జెడ్ జెడ్ క్యాప్. సో ఇక్కడ దీని నుంచి డో ఫై బై డో ఎక్స్ అంటే 1 వస్తుంది, అలాగే డో ఫై బై డో వై అంటే 1 వస్తుంది, అలాగే డో ఫై బై డో జెడ్ అంటే 1 వస్తుంది. సో జెడ్ క్యాప్ దిస్ ఈస్ డెల్ ఫై. అయితే ఇక్కడ నోటేషన్స్ వచ్చేసరికి యూనిట్ వెక్టర్ నోటేషన్ వచ్చేసరికి ఐ క్యాప్ లో ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఇస్ ఐ క్యాప్, దిస్ ఇస్ జే క్యాప్ అండ్ దిస్ ఇస్ కే క్యాప్. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద యూనిట్ నార్మల్ వెక్టర్ ఆఫ్ ద పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు,
ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎలిప్సాయిడ్. ఇక్కడ ఫై అనే సర్ఫేస్ ఇచ్చారు. ఈ ఫై ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ సర్ఫేస్ ఇచ్చారు. ఈ సర్ఫేస్ పైన ఒక పాయింట్ ఇచ్చారు. ఏంటిది? a by root 3, b by root 3, c by root 3. ఓకే, ఈ పాయింట్ దగ్గర యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సింప్లీ డెల్ ఫై ఫైండ్ అవుట్ చేయాలి బై డెల్ ఫై. ఓకే, దిస్ ఈస్ ద యూనిట్ నార్మల్ వెక్టర్. ఓకే, అయితే ఇక్కడ రిజల్టెంట్ వాల్యూస్ లో మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎక్స్ వై జెడ్ వాల్యూస్. సరే, ఇక్కడ డెల్ ఫై ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? 2x x క్యాప్ ప్లస్ 2y y క్యాప్ ప్లస్ 2z z క్యాప్ వస్తుంది. సో యూనిట్ వెక్టర్ కావాలి కాబట్టి 2x హోల్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 2z హోల్ స్క్వేర్. సో అగైన్ ఇక్కడ అన్నిట్లో 2 స్క్వేర్ కామన్ గా ఉంది. రూట్ బయటికి తీసుకొస్తే అన్నిట్లో 2 క్యాన్సిల్ అవుతాయి. సో x x క్యాప్ ప్లస్ y y క్యాప్ ప్లస్ z z క్యాప్ బై రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. అయితే ఇక్కడ పాయింట్స్ ఏంటి? 1/√3 ABC. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే అన్నిట్లో √3 1/√3 కామన్గా ఉంది. 1/√3. సో ఇక్కడ x ఈక్వల్ టు ax క్యాప్ ప్లస్ by క్యాప్ ప్లస్ cz క్యాప్ బై ఇక్కడ 1/√3 రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. 1/√3 పోయింది. సో ఫైనల్ గా ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు, కానీ ఇది కూడా ఈజీ క్వశ్చనే. సో ఇక్కడ ఏ యూనిట్ వెక్టర్ ఎన్ క్యాప్ ఆన్ ద xy ప్లేన్. సో ఇక్కడ xy ప్లేన్ అన్నారు కాబట్టి xy ప్లేన్ తీసుకుందాం. xy ప్లేన్, ఈ ప్లేన్ పైన ఎన్ క్యాప్ అనేది ఉంది. అయితే అట్ an యాంగిల్ 120 degrees విత్ రెస్పెక్ట్ టు ఐ క్యాప్. ఓకే, అంటే ఇలా ఉంది ఎన్ క్యాప్. ఓకే, దిస్ ఈస్ ఐ క్యాప్, దిస్ ఈస్ జే క్యాప్. ఓకే, ఎన్ క్యాప్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. దిస్ ఈస్ 120 degrees. అయితే ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ u బార్ ఈక్వల్ టు ai క్యాప్ bn క్యాప్ అండ్ v క్యాప్ ఈక్వల్ టు v బార్ ఈక్వల్ టు this is u bar. Okay, an cap plus bi cap. ఈ టూ వెక్టర్స్ మధ్యలో మన యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సారీ, యాంగిల్ ఈస్ గివెన్. ద యాంగిల్ బిట్వీన్ u bar అండ్ v bar ఈస్ 60 degrees. అయితే b కి a కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. అయితే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే u bar dot v bar equal to modulus of u bar into modulus of v bar and cos of the angle between u bar and v bar. So దీని నుంచి u bar modulus of v bar cos 60. ఓకే, అయితే ఈ వెక్టర్స్ యూజ్ చేసుకొని u bar and v bar ఏమవుతుందంటే చూడండి, u bar dot v bar equal to ai cap plus bn cap dot an cap plus bi cap. దీని నుంచి ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ తో అప్లై చేద్దాం. ఫస్ట్ టర్మ్ తో అప్లై చేస్తే a square I cap dot n cap plus ab I cap dot I cap plus ab n cap dot n cap plus b square n cap dot I cap.
సో ఇక్కడ n క్యాప్ డాట్ ఐ క్యాప్ డాట్ n క్యాప్ రెండు ఒకటే. సో ఇక్కడ రెండింటి నుంచి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఐ క్యాప్ డాట్ n క్యాప్ ప్లస్ 2ab ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ అంటే 1, n క్యాప్ డాట్ n క్యాప్ అంటే 1. ఎందుకు? వీటి మధ్యలో యాంగిల్ 0 కాబట్టి అండ్ యూనిట్ వెక్టర్స్ కాబట్టి. కానీ ఇక్కడ ఐ క్యాప్ కి n క్యాప్ కి మధ్యలో యాంగిల్ 120 degrees. అలాగే యూనిట్ వెక్టర్స్. సో ఐ క్యాప్ డాట్ n క్యాప్ అంటే 1 into 1 into cos 120 degrees. సో cos 120 degrees ప్లస్ 2ab. సో దీని నుంచి ఏమవుతుందంటే cos 120 అంటే cos 90 plus 30 which is in second quadrant. సెకండ్ క్వాడ్రంట్లో cos అనేది నెగిటివ్. సో మైనస్ సైన్ 30 degrees అవుతుంది. ఓకే, సో దాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2ab మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1/2. ఎందుకు? సైన్ 30 degrees అంటే 1/2 కాబట్టి. ఓకే, సో దిస్ ఈస్ u bar డాట్ v bar. అలాగే ఇక్కడ u వాల్యూ ఏంటి? మాగ్నిట్యూడ్ ఆఫ్ u ఏంటంటే రూట్ ఓవర్ u bar డాట్ u bar. ఓకే, u bar డాట్ u bar. సో దీని నుంచి ఏమవుతుందంటే సింప్లిఫై చేస్తే రూట్ ఓవర్ ai cap plus bn cap dot ai cap plus bn cap. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ టూ ఏబి. ఓకే, ఇక్కడ a ఇంటూ b ఐ క్యాప్ డాట్ n క్యాప్ అంటే అగైన్ 1/2, సారీ -1/2. ఓకే, అంటే ఇక్కడ మైనస్. అలాగే b ఇంటూ a n క్యాప్ డాట్ ఐ క్యాప్ అంటే -1/2. సో ఫైనల్గా మరి ఇది ఏబి వస్తుంది. మైనస్ ఏబి వస్తుంది. మైనస్ ఏబి వస్తుంది. ఓకే, సో అలాగే సిమిలర్లీ వి బార్ ఏమొస్తుందంటే వి బార్ డాట్ వి బార్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ an క్యాప్ ప్లస్ bi క్యాప్ డాట్ an క్యాప్ ప్లస్ bi క్యాప్. సో సిమిలర్లీ ఇక్కడ దీన్ని కూడా సాల్వ్ చేస్తే a ఇంటూ a స్క్వేర్, b ఇంటూ b స్క్వేర్ ఐ డాట్ ఐ. అలాగే a ఇంటూ b ab n క్యాప్ డాట్ ఐ క్యాప్ ప్లస్ b ఇంటూ a n క్యాప్ డాట్ ఐ క్యాప్ అంటే 2ab n క్యాప్ డాట్ ఐ క్యాప్. సో అగైన్ మైనస్ ab వస్తుంది. సో దీని నుంచి u బార్ p బార్ cos 60 degrees ఈక్వల్ టు, రెండు ఈక్వల్ కాబట్టి రెండు మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. cos 60 అంటే బై 2. అలాగే u బార్ డాట్ v బార్ అంటే 2ab మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 2. సో ఈ రెండు ఈక్వేట్ చేస్తే ఈ రెండింటి నుంచి మనం a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 2 మైనస్ ab బై 2 ఈక్వల్ టు 2ab మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 2. సో ఈ టర్మ్ ఇది తీసుకొస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, అలాగే ఈ టర్మ్ ఇది తీసుకొస్తే 5ab బై 2 వస్తుంది. 5ab బై 2. దీని నుంచి
ఫైనల్గా b ఈక్వల్ టు a/2 వస్తుంది. సో ద ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a బార్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు, yz i క్యాప్ ప్లస్ xz j క్యాప్ ప్లస్ xy k క్యాప్, then the integral a bar dot dl bar. ఓకే, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నాడు along the perimeter of a rectangular area. సో ఇక్కడ దీన్ని మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ గా మార్చితే ఇదే ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, డెల్ క్రాస్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ గా రాయొచ్చు. సో ఇక్కడ డెల్ క్రాస్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్, అలాగే ఏ బార్ యొక్క కోఆర్డినేట్స్ వైజెడ్ ఎక్స్జెడ్ ఎక్స్వై. సో దీన్ని ఫైనల్ గా సాల్వ్ చేస్తే మనకు ఐ క్యాప్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ జే క్యాప్ డో బై డో ఎక్స్ ని ఎక్స్ వై దృష్ట్యా పార్షియల్ డెరివేటివ్ చేస్తే వై వస్తుంది, మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ వైజెడ్ అంటే వై వస్తుంది, అలాగే కే క్యాప్ జెడ్ వస్తుంది మైనస్ జెడ్. సో ఫైనల్ గా డెల్ క్రాస్ ఏ 0 వస్తుంది, అంటే టోటల్ ఇంటిగ్రేషన్ వాల్యూ 0 వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ బార్ డినోట్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎనీ పాయింట్ ఇన్ 3-dimensional స్పేస్. సో అక్కడ ఆర్ ఈక్వల్ టు ఆర్ బార్ అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే, ముందు వీడియోలో మీకు చూపించాను, డెల్ బార్ డాట్ ఆర్ బార్, దిస్ కెన్ బి రిటన్ యాజ్ డెల్ బార్ డాట్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్ గా రాయొచ్చు. బట్ డెల్ డాట్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ క్యాప్, దిస్ ఈజ్ ఈక్వల్ టు n plus 2 into r power of n minus 1. సో దీని నుంచి మనకు డెల్ డాట్ ఆర్ బార్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు ఆప్షన్స్ ఉన్నాయి 3. నెక్స్ట్ డెల్ క్రాస్ ఆర్ బార్ కూడా చేసాం. డెల్ క్రాస్ ఆర్ బార్ ఆర్ క్యాప్ ఆర్ థీటా క్యాప్ ఆర్ సైన్ థీటా ఫై క్యాప్ డో బై డో ఆర్ డో బై డో థీటా డో బై డో ఫై, ఆర్ బార్ అంటే ఆర్ క్యాప్. సో ఆర్ క్యాప్ యొక్క కోఆర్డినేట్ ఆర్, అలాగే మిగతా 0. సో దీన్ని సాల్వ్ చేస్తే 0 వచ్చింది. సో ఇక్కడ డెల్ క్రాస్ ఆర్ బార్ అనేది 0, డెల్ డాట్ ఆర్ బార్ అనేది 3. ఇవి రెండు ఫార్ములా ప్రకారం గుర్తుపెట్టుకోవాలి, బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి ఇవి. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 3 వెక్టర్స్ ఇచ్చారు. ఫస్ట్ వెక్టర్ ఏంటంటే 2i క్యాప్ ప్లస్ 3k క్యాప్, అలాగే v2 బార్ ఈక్వల్ టు i క్యాప్ ప్లస్ 2j క్యాప్ ప్లస్ 2k క్యాప్, v3 ఈక్వల్ టు 5i క్యాప్ ప్లస్ j క్యాప్ k క్యాప్. సో దీని నుంచి మనం వెక్టర్ నోటేషన్ లో ఇదే వెక్టర్ ని ఎలా రాయొచ్చు అంటే v1 బార్ v2 బార్ v3 బార్. ఓకే, అయితే ఇక్కడ I cap, J cap, K cap are standard unit vectors. అయితే these vectors will be linearly dependent. Linearly dependent అంటే డిటర్మినెంట్ అనేది 0 అవ్వాలి. డిటర్మినెంట్ is 0. సో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ తో డిటర్మినెంట్ ఫామ్ చేస్తే 2 0 3 1 2 2 and 5 1 a, this is 0. సో ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ రో తీసుకుందాం, 5 ఇంటూ ఈ రో కాలం విడిచిపెడితే 2 0 0 మైనస్ 2 2 3 2 6 మైనస్ 1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెడితే 2 2 4 మైనస్ 3 అంటే 4 మైనస్ 3 ప్లస్ ఏ ఇంటూ ఈ రో కాలం విడిచిపెడితే
2 2s are 4 minus 0. This is 0. So 6 5s are minus 30. This is minus 1 plus 4a. Then a equal to plus 31 by 4. Therefore, option A is the correct one. Linearly dependent అయితే determinant అనేది 0 అవ్వాలి. Okay, so these are the questions from CSIR NET exam depending on vector analysis. So dear students, vector analysis అనేది ఈజీ టాపిక్సే. ఇవి ఈజీ టాపిక్స్ అనేవి నెగ్లిజెన్సీ చేశారా క్వశ్చన్స్ అనేవి చేయలేము. అలాగే టైం కూడా ఎక్కువ పడుతుంది. సో ఇవి సాల్వ్ చేయాలంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో కాన్సెప్ట్స్ అనేవి కొన్ని టాపిక్స్ అనేవి కొత్తగా టాపిక్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షనల్ డెరివేటివ్, అలాగే నార్మల్ ఫైండ్ అవుట్ చేయడం, టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇవన్నీ రావాలంటే ప్రిపరేషన్ అనేది అవసరం. సో ఫాలో దోస్ లెక్చర్స్ అండ్ క్విజెస్ అనేవి మీకు ప్రిపేర్ చేసి పెడుతున్నాను. క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత టైం అనేది స్పీడ్ అవుతుంది, కాన్సెప్ట్స్ అనేవి గుర్తుంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు follow the lectures and practice the questions. Thank you.